అందరికీ వందనాలండి. ఆదికాండం 31వ అధ్యాయాన్ని చదువుకుందాం. లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన యవదాసి సంపాదించునని చెప్పుకున్న మాటలు యాకోబు వినెను. మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు. అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల ఎద్దుకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉన్నదని యాకోబుతో చెప్పగా, యాకోబు పొలంలో తమ మంద యొద్దకు రాహేలును లేయాను పిలువనంపి వారితో ఇట్లనెను, మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద ఉండలేదని నాకు కనబడుచున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. మీ తండ్రికి నా యవశక్తితో కొలువు చేసేదని మీకు తెలిసే ఉన్నది. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతం మార్చెను. అయినను దేవుడు అతని నాకు హాని చేయనీయలేదు. అతడు పొడలు గలవి నీ జీతములను చెప్పినలా అప్పుడు మందలనియు పొడలు గల పిల్లలినను, చారలు గలవి నీ జీతములను చెప్పినలా అప్పుడు మందలన్నీయు చారలు గల పిల్లలినను. అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకు ఇచ్చాను. మందలు చూలుకట్టు కాలమున నేను స్వప్నమందు కనులెత్తి చూడగా గొర్రెలను దాటు పొట్టేళ్ళు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవై ఉండెను. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలవగా, చిత్తము ప్రభువా అని చెప్పి తిని. అప్పుడు ఆయన, నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొట్టేళ్ళన్నీయు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి. ఏలైనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తును చూచి తిని. నీవెక్కడ స్తంభం మీద నూనె పోసితేవో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితేవో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశములో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళుమని నాతో చెప్పానను. అందుకు రాహేలును లేయాయు, ఇక మా తండ్రి ఇంట మాకు పాలు పంపులు ఎక్కడివి? అతను మమ్మల్ని అన్యులుగా చూడలేదా? అతను మమ్మల్ని అమ్మివేసి మాకు రావాల్సిన ద్రవ్యమును బొత్తుగా తినివేసినవు. దేవుడు మా తండ్రి యొద్ద నుండి తినివేసిన ధనమంతియు మాదియు మా పిల్లలదనే ఉన్నది కదా. కాబట్టి దేవుడు నీతో చెప్పినట్లల్లా చేయుమని అతనికి ఉత్తరమేగా. యాకోబు లేచి తన కుమారులను తన భార్యలను ఒంటెల మీద ఎక్కించి కానాను దేశమునకు తన తండ్రి అయిన ఇస్సాకు వద్దకు వెళ్ళుటకు తన పశువులన్నిటినీ తను సంపాదించిన సంపద యావత్తును, పద్దనరాములో తను సంపాదించిన సంపద యావత్తును, పద్దనరాములో తను సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకుని పోయెను. లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు వెళ్ళియుండగా రాహేలు తన తండ్రి ఇంటనున్న గృహదేవతలను దొంగిలెను. యాకోబు తాను పారిపోచున్నానని సిరియావాడైన లాబానుకు తెలియచేయకపోవటం వలన అతని మోసపుచ్చిన వాడయ్యను. అతడు తనకు కలిగినదంతయు తీసుకొని పారిపోయాను. అతడు లేచి నది దాటి గిలాదును కొండతట్టు అభిముఖుడే వెళ్ళెను. యాకోబు పారిపోయినని 3వ దినమున లాబానుకు తెలుపబడెను. అతడు తన బంధువులను వెంటబెట్టుకుని 7 దినముల ప్రయాణమంత దూరం అతని తరుముకొని పోయి గిలాదు కొండ మీద అతని కలుసుకొనెను. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబాను వద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకకుము, జాగ్రత్త సుమి అని అతనితో చెప్పాను. లాబాను యాకోబును కలుసుకొనెను. యాకోబు తన గుడారము ఆ కొండ మీద వేసుకుని ఉండెను. లాబానును తన బంధువులతో గిలాదు కొండ మీద గుడారం వేసుకొనెను.